ఉయ్యాల జంపల తర్వాత స్టార్ట్ అయ్యి కుమారి 21 తర్వాత రిలీజ్ అయింది. సో మనం లెక్కలేసినవన్నీ అంటే ఉయ్యాల జంపల తర్వాత అనుకో ఎవరో రాలేదు మాకు ప్రొడక్షన్ హౌస్. మా ఇద్దరం కలిసి చాలా ప్రొడక్షన్ హౌస్ అయితే రాజధాని ఓకే అవునా ఓకే అని తప్ప ఎవరు రాలేదు. దాని తర్వాత సినిమా సంస్థ మామ ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాము, ఓకే అయింది. బట్ అన్ని బడ్జెట్లు ఓకే కొత్తగా వచ్చిన హీరో ఇంతలోనే చేయాలి ఇలా జరుగుతూ ఉంది, రకరకాల కారణాలు. ఈలోపు సినిమా చూస్తామా కుమార్ శ్రీమతి ఓపెనింగ్లో అయిపోవడం, స్టార్ట్ అవ్వడం, రిలీజ్ అయిపోవడం, సూపర్ హిట్లు అయిపోవడం. దాని తర్వాత నాకు కూడా అంటే లైక్ ప్రొడక్షన్కి కానీ అతనికి కానీ పెద్ద ఏం ప్రాబ్లం రాలేదు. నాకు పర్సనల్గా కొంచెం అంటే నేను అనుకున్న రేంజ్ నాకు రాలే. నాకు పర్లేదు, నాకేమి డీసెంట్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే బికాస్ మీరు అన్నట్టు ఈ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్ అయిపోవడంతో చాలా మీరు అనుకున్నట్టు ఉయ్యాల జంపల తర్వాత వచ్చుంటే కనుక ఈ స్థాయి ఇంపాక్ట్ అంటే అదే సినిమా నేను అదే లెక్కలో సినిమా చేసాం అనమాట. ఉయ్యాల జంపల తర్వాత ఓకే మనకి ఇంతే ఉంటది, ఇలాగే చేద్దాం, ఇలా చేయాలి, ఇలాంటి కథ చేయాలి, ఒక చిన్న లెక్కలు వేసాం మనం. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను శ్రీనివాస్ గౌరెడ్డి, శుభంలో వెంకటేష్ క్యారెక్టర్ చేశాను. ఈరోజే ఇంటర్వ్యూ కూడా జరిగింది. ఫుల్ ఇంటర్వ్యూ మీరు ఫిల్మీ ఫోకస్ ఒరిజినల్స్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. సో ప్లీజ్ వాచ్ ఇట్.